ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎగ్జామ్స్ పేపర్ తన బ్యాగ్ లో ఉన్నాయి. అదే అందరూ చూశారు. ఇంకేం కావాలి? తను కొట్టేయకపోతే నా రూమ్లోకి తన ఐడి కార్డు ఎలా వస్తుంది? తన బ్యాగ్లోకి క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తాయి? అదే తెలుసుకుందాం అనుకుంటున్నాను ప్రిన్సిపల్ గారు. నిజంగా తను పేపర్స్ కొట్టేసుంటే తను ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యి వస్తుంది, కానీ కొట్టేసిన క్వశ్చన్ పేపర్స్ని తనతో పాటు ఎందుకు తీసుకొస్తుంది? ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? ఇప్పుడు ఇవిడ మాటలకి ప్రిన్సిపల్ కన్విన్స్ అయిపోయి ఇది ఎగ్జామ్ రాయడానికి ఒప్పుకుంటాడా? సార్, మేడం కూడా చెప్తుంది కరెక్టే కదా సార్. ఒకవేళ కొట్టేసిందే అనుకున్న క్వశ్చన్ పేపర్ని ఎవరో కూడా పెట్టుకొని తిరగరు కదా సార్. అవును సార్, ఇది పల్లవిని ఎరికించాలని ఎవరో చేసిన పని సార్. అసలే గుండమ్మ ప్రిన్సిపల్ గారిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది అనుకుంటే తుత్తుత్తు అనుకుంటూ మధ్యలో వీళ్ళొకళ్ళు. నా హామీ మీద తనని బయటికి తీసుకొచ్చాను సార్. తనని ఎగ్జామ్ రాయనివ్వండి. సార్, మేడం చెప్పిన లాజిక్ కూడా కరెక్ట్గానే ఉంది. వీళ్ళు చెప్తున్నట్టు ఒకవేళ ఈ అమ్మాయి నచ్చని వాళ్ళు ఎవరైనా ఈ పని చేసి తనని ఇరికించుండొచ్చు కదా. ఎగ్జామ్ పేపర్ నిజంగా ఈ అమ్మాయి కొట్టేసిందా లేదంటే దీని వెనక ఎవరైనా ఉన్నారా అనేది మేము ఎంక్వైరీ చేస్తాం సార్. చూడండి, నిజంగా పల్లవి తప్పు చేసిందని రుజువైతే గనక నేనే తనకి సపోర్ట్ చేయను. కాలేజ్ తరపున మీరు తీసుకోవాల్సిన డెసిషన్ మీరు తీసుకోండి. పోలీస్ వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు. అలా కాకుండా ఒకవేళ తను నిర్దోషి అని తేలితే చేయని తప్పుకి తనకి శిక్ష పడినట్టే కదా సార్. ఎగ్జామ్ రాయనివ్వకపోతే తన ఎడ్యుకేషన్ పాడైపోతుంది సార్. తను తప్పు చేసిందా లేదా అనేది పోలీసులు నిర్ధారిస్తారు, కానీ గురువు స్థానంలో ఉన్న మీరు మిస్టేక్ చేయొద్దు సార్. సార్, మీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నాకే పాపం తెలియదు సార్. మా అమ్మ మీదొట్టు, నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. అవును సార్, పల్లవితో ఎగ్జామ్ రాయించాలి సార్. అవును సార్, పల్లవితో ఎగ్జామ్ రాయించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, రాయించండి సార్. పల్లవితో ఎగ్జామ్ రాయించండి సార్. పాపం సార్, రాయించండి సార్. ప్లీజ్ రాయించండి సార్. ఒప్పుకోండి సార్. ప్లీజ్ సార్, ఒప్పుకోండి సార్. ఒకసారి రాయించండి సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ఒకసారి రాయించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒప్పుకోండి సార్. నిజంగా తను తప్పు చేసిందని నమ్మితే గనక ఇంతమంది ఇప్పుడు తనకి సపోర్ట్ చేయరు కదా సార్. ట్రై టు అండర్స్టాండ్. ఓకే మేడం. మీ మాట ప్రకారమే చేద్దాం. అయితే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఇంకో క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం.
అమ్మా. పల్లవి, ఏంటిది చిన్నపిల్లలా? ఊరుకో. స్టూడెంట్స్, గో టు యువర్ క్లాస్ రూమ్స్. మేడం, మీరు కూడా వెళ్ళండి. చూడు పల్లవి, జరిగినవేవి మనసులో పెట్టుకోకుండా నువ్వు హ్యాపీగా చదువుకో. నీ కాన్సంట్రేషన్ ఎగ్జామ్ మీద పెట్టు, ఓకేనా? ఏంటి ఇలా జరిగింది? పల్లవి బయటికి రాదు అన్నావు, ఇప్పుడు మీ పెద్దమ్మే దగ్గరుండి దాన్ని బయటికి తీసుకొచ్చింది. అది బయటికి రావడం పక్కన పెట్టండి. ఇప్పుడు అసలు ఎగ్జామ్ పేపర్స్ ఎవరు కొట్టేశారనేది పోలీసులతో ఎంక్వైరీ చేయిస్తానంటుంది. అదే జరిగితే మనం దొరికిపోతామే. నీకు హెల్ప్ చేద్దామని వచ్చి నీతో పాటు వచ్చినందుకు ఇప్పుడు మా పీకలకే చుట్టుకునేలా ఉంది. ఈ విషయం కానీ మా ఇంట్లో తెలిస్తే మా మమ్మీ నన్ను చంపేస్తుంది. ఏ, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు? అనవసరంగా టెన్షన్ పడ్డమేంటి? పోలీసులు కరెక్ట్ గా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా మనం దొరికిపోమా? దొరికే సమస్య లేదు. ఏ సీసీ కెమెరాలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే మనం ప్రిన్సిపల్ రూమ్లోకి ఎంటర్ అయ్యాం, పేపర్స్ తీసాం. పైగా అందరం మాస్కులు వేసుకుని ఉన్నాం. పోలీసులు సీసీ కెమెరాలు చెక్ చేసినా మనమైతే దొరకం. మనమే అని నిర్ధారించలేరు. అనవసరంగా మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. వెళ్ళండి, అంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. చెప్పు బేబీ. మమ్మీ, పల్లవి కాలేజ్కి వచ్చేసింది. ఎగ్జామ్ పేపర్ తనే కొట్టేస్తే కూడా ఎందుకు తీసుకొస్తుంది అని లాజిక్తో గుండమ్మ అందరినీ కన్విన్స్ చేసింది. పల్లవిని ఎగ్జామ్ రాయడానికి ప్రిన్సిపల్ గారు కూడా ఒప్పుకున్నారు. కానీ పోలీస్ ఎంక్వైరీ చేస్తాను అంటుంది మమ్మీ. నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ చాలా టెన్షన్ పడిపోతున్నారు. వాళ్ళ ముందు ఏదో ధైర్యంగా మాట్లాడేశాను, కానీ నాకు కూడా టెన్షన్ గానే ఉంది మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.